కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి జనహిత ప్రజా ఆ యాత్రతోటి తెలంగాణ ప్రజలకు కానివ్వండి, కరీంనగర్ జిల్లాలో ఉన్న చొప్పదండి కాన్స్టిట్యున్సీ ప్రజలకు కానివ్వండి, జరిగేది ఒరిగేది ఏమి అంటే ఏమీ లేదని. ఎందుకంటే పాదయాత్ర ఎవరు చేయాలి? అధికార పార్టీలో ముఖ్యమంత్రి గారి మొహం ఇవాళ ప్రజలకు చూపించే పరిస్థితులు లేదు కాబట్టి ఇవాళ ఏఐసిసి ఇన్ఛార్జ్ అయిన నటరాజన్ గారిని ఇవాళ ప్రజాయాత్రలో పంపిస్తున్నారు. ప్రజాయాత్ర కాదు, అది ఒక ప్రజలకు శోభ చేసే యాత్ర. కాబట్టి యాత్ర ఎట్లా చేయాలండి? చేస్తే సుదీర్ఘంగా జరుగుతూనే ఉండాలి. ఆ యొక్క యాత్ర ఒక ఊరు ముందు ఆపి ఆ ఊరు బయట దాకా చేసే యాత్ర అది పాదయాత్ర అవుతుందా? అది కాంగ్రెస్ పార్టీ ర్యాలీ. అది ఏదో వాళ్ళ పార్టీని కాపాడుకోవడం కోసము, పార్టీ బలహీనంగా ఉన్నది కాబట్టి పార్టీని బలోపేతం చేసుకోవడం కోసం చేసుకున్నటువంటి ర్యాలీ. ఆ ర్యాలీని పట్టుకొని అది ఏదో ప్రజాహిత యాత్ర అని దానికి ఏఐసిసి ఇన్ఛార్జ్ నటరాజన్ తీసుకొచ్చి మాట్లాడించు. ఇదంతా కూడా ఒక పెద్ద డ్రామా తప్పించి ఈ యాత్రతోటి ఒరిగేది ఏమంటే, ఈ జిల్లాకు సంబంధించిన 2 మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో యూరియా అనేది చాలా ముఖ్యమైన అంశం ఇప్పుడు మా రైతులకు. ఈ సమయంలో మా రైతులు యూరియా వేయకపోతే వాళ్ళ పంట ఖరాబ్ అయిపోతుంది. వారు పెట్టిన పెట్టుబడి మొత్తం నష్టపోతారు రైతులు. ఈ టైంలో యూరియా ఇవ్వాల్సిన జిమ్మేదారి మీ రాష్ట్ర ప్రభుత్వం కాదా? మరి మీరు వచ్చి యాత్రలు చేసుకొని పెద్ద పోజు కొట్టుకుంటూ పోతుంటే ఏందన్నట్టు? ఇవాళ చెప్పులు ఎక్కడ కనబడతాయి? మనకు దేవుడి గుళ్ళ ముందు కనబడతాయి చెప్పులు మొత్తం. అసలు ఇవాళ రైతు కొనుగోలు కేంద్రం దగ్గర కనబడుతున్నాయి. లైన్లు ఎక్కడ కనబడతాయి? సినిమా థియేటర్ కనబడేది ఒకప్పుడు లైన్లు. ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆడుతున్న క్రీడలో, ఒక రాజకీయ క్రీడలో మా తెలంగాణ రైతులు అన్యాయం గురవుతున్న సంగతి ఇవాళ నటరాజన్ గారు గ్రహించలేకపోతున్నా. ఇవాళ బండి సంజయ్ గారు ఇక్కడ యూరియా ఎందుకు వస్తలేదు అంటే నా సబ్జెక్ట్ కాదంటాడు. మరి కేంద్ర మంత్రి అనాల్సిందేనా? మరి నీ సబ్జెక్ట్ ఏంటిది? రఘునందన్ రావు ఎంపీ మాట్లాడతారు, యూరియా ఎందుకు వస్తలేదంటే పాల్గాన్ అటాక్ తోటి మేము పాకిస్తాన్ మీద దాడి చేసేందుకు చైనా యూరియా పంపలేదంటాడు. అంటే భారతీయ జనతా పార్టీలో మంత్రులు ఒక తీరు మాట్లాడతారు, ఎంపీలు ఒక తీరు మాట్లాడతారు. అల్టిమేట్ గా మాత్రం యూరియా మాత్రం నిజంగా రైతుల మీద సిద్ధుంటే మీరు యాత్ర చేయాల్సింది ఢిల్లీలో చేయాలి. మీరు యాత్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంటి ముందు చేయాలి. అక్కడ ఉన్న వ్యవసాయ శాఖ మంత్రి ఇంటి ముందు చేయాలి యాత్రలు. అక్కడ పెట్టాల మీటింగ్లు, మా తెలంగాణకు యూరియా ఇవ్వండి అని చెప్పేసి. అవన్నీ వదిలిపెట్టేసి అన్ని జోకర్ రాజకీయాలు, బేకర్ రాజకీయాలు చేసుకుంటా జిల్లాకు ఒక నియోజకవర్గము, ఆ నియోజకవర్గంలో పాదయాత్ర, ఆ యాత్ర కూడా ఊరు ముందు నుంచి యూదు చివరి వరకు చేసుకుంటా దాన్ని ఏదో పెద్ద జనహిత యాత్ర అని చెప్పారు. మీ యాత్రతో జరిగింది ఒరిగింది ఏమీ లేదు. మీరు బేషరతుగా మీరు చెప్పినటువంటి పథకాలు ఏమి అమలు చేయలేదు. ఈ యాత్రతోటి ప్రజలకు శోభ గురైంది తప్పించి మేలు జరగలేదు. కాబట్టి ముక్కుకు నేలకు రాసి మీకు క్షమాపణ చెప్పాలి. మేము ఇస్తా అన్న హామీలు ఇవ్వలేకపోయినాము, సమయానికి యూరియా ఇవ్వలేకపోయినాము, రైతులకు ఇబ్బంది పెడుతున్నాం కాబట్టి క్షమించండి, నేలకు రాసి క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్. అధికార పార్టీలో ముఖ్యమంత్రి ఉండగా ఏఐసిసి ఇన్ఛార్జ్ అసలు నటరాజన్ గారు పాదయాత్ర చేసేదని చెప్పి నేను అడుగుతున్నాను. ముఖ్యమంత్రి గారు చెప్పుకోవాలి కదా, 19 నెలలు అయింది మా ప్రభుత్వం వచ్చి, ఇక మేము ప్రజలకు ఇవి చేసినామని చెప్పి చెప్పుకోవచ్చు కదా. అంటే ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ లో మొత్తం పార్టీ ముక్కలు అయిపోయింది. ఇవాళ రాహుల్ గాంధీ గారు గమనించారు, నటరాజన్ గారిని పంపకపోతే కుక్కలు చింపిన విస్తాలాగా అవుతుంది యాత్ర అని చెప్పేసి నటరాజన్ ముందు పెట్టి వాళ్ళు నడుపుతున్నారు. ఇక వీళ్ళు మాట్లాడతారు కేసీఆర్ గారి గురించి, కేటీఆర్ గారి గురించి ఇష్టం వచ్చినట్టు. అంతేకాకుండా గుంటనక్కల కాపు కాసి కూర్చొని కొంతమంది కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఎప్పుడు ఈ ముఖ్యమంత్రి తొలగిద్దాం, ఎప్పుడు నేను పోయి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుందాం అని చెప్పేసి అంత అనైతికంగా, అంత యునైటెడ్ గా లేని కాంగ్రెస్ పార్టీ నాయకులు మా టీఆర్ఎస్ పార్టీ నాయకుల గురించి మాట్లాడతారు. నిన్న కూడా చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ స్థానిక ఎమ్మెల్యే గారు కేటీఆర్ గారి మీద, కేసీఆర్ గారి మీద నోరు బారేసుకున్నారు. కొంచెం జాగ్రత్తగా మాట్లాడమని చెప్పి మేము కోరుతున్నాం. మీ యాత్ర సక్సెస్ కావడం కోసం మీరు ప్రయత్నం చేసుకొని తప్పించి అలా మా కేటీఆర్ గారి హస్తం ఏముంటుందండి? మీ యాత్రకు ఏమైనా సంబంధం ఉన్నదా? కేటీఆర్ గారికి చొప్పదాని యాత్రకు సంబంధం ఉన్నదా? బరాబర్ నిరోధిస్తారు టీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఆపోజిషన్ పార్టీ నాయకులుగా అడిగే హక్కు మాకు ఉన్నది. మా హక్కు మేము తప్పకుండా మేము వాడుకుంటాం. దానికి సమాధానం చెప్పే సాధన చెప్పండి, లేకపోతే చేతులు కాలు ముడుచుకొని ముందుకు వెళ్ళిపోండి. అంతేగాని ప్రతిదానికి కేటీఆర్ గారితో లింకు చేసి మాట్లాడడం మంచి పద్ధతి గారు. నేను నిన్న కూడా చాలా దుర్మార్గంగా చొప్పదాని శాసనసభ్యులు మాట్లాడారు. మేము దాన్ని కూడా ఖండిస్తున్నాము. నోరు మాకు కూడా ఉన్నది, కానీ అవకాశాలు మాకు ఇవ్వకండి, అనవసరంగా మాతో తిట్టుబడకండి అని చెప్పి కూడా నేను చొప్పదాని శాసనసభ్యులు కోరుతున్నాను.